హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 13. నిజంగా ఈ సీజన్ 9లో ఎంటైర్ ఎపిసోడ్స్ అన్నిట్లో 13 ఎపిసోడ్స్లో కల్లా ఈ ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉందండి. అసలు వేరే లెవెల్లో ఎంజాయ్ చేశాను. అంటే అంత ఇంపాక్ట్ ఇచ్చింది. ఇది జనాలు కోరుకునేది. బేసిక్గా ఇలాంటి ఎపిసోడ్ జనాలకి కావాలన్నమాట. నిజం చెప్పండి, మీలో ఎంతమందికి సంజన గారిని చూస్తే ఈ ప్రపంచంలో కల్లా ఇలాంటి క్యాండిడేట్ ఎవడికి పెళ్ళంగా వస్తుందిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా అమ్మ నాయనో మామూలు మనిషి కాదురా బాబు. మీరు అందరూ అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, నాకు ఎన్ని లేయర్స్ కనిపించినాయో. నాకు అసలు వీడియో లెందీగా రాకూడదని నేను కొన్నిటిని చెప్పట్లేదు, కానీ ఎందుకంటే లెందీగా వస్తే ఎవరు చూడట్లేదు, అందుకని. సో ఏమో నాకైతే అసలు సంజన గారు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదేమో అనే రేంజ్కి తీసుకొచ్చేసింది. ఆవిడ గొడవ చేయాలన్నా ఆవిడే, గొడవను చెడగొట్టాలన్నా ఆవిడే, కంటెంట్ని క్రియేట్ చేయాలన్నా ఆవిడే, కంటెంట్ని కిల్ చేసేయాలన్నా ఆవిడే. ఒక ఎపిసోడ్ ఎలా వెళ్ళాలి అనేది కేవలం ఆ ఒక్క మనిషి మాత్రమే డిసైడ్ చేస్తుందండి. అది మీరు ఎలా అయినా చెక్ చేసుకోండి. ఆ రోజు ఆ మనిషి డల్లగా ఉందంటే, ఆ రోజు ఆ మనిషి ఏది చేయకూడదు అని చెప్పి న్యూట్రల్గా ఉందంటే ఆ రోజు ఎపిసోడ్ ఉండదు. ఏ రోజైతే ఆవిడ కెలికి పెంట చేయాలని చెప్పి ఒక ప్లాన్ వేస్తుందో ఆ రోజు వేరే లెవెల్లో వెళ్ళిపోద్ది. అసలు నాకు తెలిసి శని ఆదివారాలు కూడా రాదేమో ఈ రేంజ్ ఆఫ్ టీఆర్పీ. నాకు తెలిసి ఎపిసోడ్కి వేరే రేంజ్లో ఉంటుంది అసలు. ఇది ఇలాంటి ఎపిసోడ్ జనాలు కోరుకునేది బేసిక్గా. సో మీలో ఎంతమందికి సంజన గారిని చూస్తే వాళ్ళ ఒళ్ళు మండు రగిలి వెళ్ళి ముఖం మీద పట్టి ఆ రేంజ్ అనిపించిందో ఒకసారి చెప్పండి. నాకు నిజంగా ఎంతమందికి ఇది అటాచ్ అయిందో చూడాలని ఉంది. అండ్ ఆల్సో ఎంతమందికి రీతు గారిని చూస్తే అయ్యో పాపం అమ్మ అనిపించిందో చెప్పండి. నాకు తెలిసి సింపతి చాలా వరకు క్రియేట్ అవుతుంది వీడికి, బట్ జెన్యున్గానే క్రియేట్ అయింది. నాకు తెలుసు చాలామంది వీడియోని నెగిటివ్గా చెప్తున్నారు అనుకుంటారు, బట్ స్టిల్ నాకు ఎందుకో నిజంగా చాలా జెన్యున్గా అనిపించిందండి. అన్నా అని ఏడుస్తున్నప్పుడు, అంటే మనకు ఒక సపోర్ట్ పోయినప్పుడు, మనం నమ్మిన వాళ్ళే మనకు సపోర్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పెయిన్ అసలు వేరే రేంజ్లో ఉంటుంది అసలు. అది అంటే చుట్టుపక్కల అందరూ ముఖం సర్లే ఇప్పుడు ఎందుకు అంత సోదలే, కానీ రివ్యూలోకి వెళ్ళక మాట్లాడుకుందాం. కుదిరితే ఈ వీడియోని లైక్ చేసి మొత్తం వీడియోని చూడడానికి స్టార్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సింపుల్గా ఫస్ట్ 3 పాయింట్స్ జరిగాయండి. ఆ 3 పాయింట్స్ని టక్ అని చెప్పేసి మెయిన్ రివ్యూలోకి వచ్చేస్తాను. ఓపెన్ చేయడంతోనే బేసిక్గా ఇమ్మాన్యుయల్ గారు ఓడిపోయారు కాబట్టి, అంటే నిన్న రంగు పడుద్ది అన్న టాస్క్లో ఉన్నారు కదా, ఆ టాస్క్లో ఎవరైతే గెలిచారో డీమన్ పవన్ గారు గెలిచి ఆయన కెప్టెన్ అయ్యారు. ఓకేనా. సో ఇమ్మాన్యుయల్ గారు ఓడిపోయారు. ఆ షర్ట్స్ అన్నీ చాలా దగ్గరగా ఉన్నాయండి. ఆ పోలికలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని తెలియదు, బట్ స్టిల్ ఇమ్మాన్యుయల్ గారు అది మనసులో పెట్టేసుకున్నారు. చాలా గట్టిగా మనసులో పెట్టేసుకుని అదంతా చాలా ఫీల్ అయిపోయాడు. ఆయన కావాలని ఇలా చేసిందని చెప్పి సుమన్ శెట్టి గారికి చెప్పడం, సుమన్ శెట్టి గారు ఇలా ఏడ్చిందని చెప్పి వెళ్ళి భరణి గారికి చెప్పడం, ఇది కాసేపు నడిచింది. బట్ ఎందుకో రీతు కూడా లోపల అది ఉండిపోయింది. నీ అమ్మ ఇప్పుడు నేను ఫెయిర్గా డెసిషన్ తీసుకున్న, అవతల ఉండేది ఇమ్మాన్యుయల్ కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేసింది పాపం పవన్ని పట్టుకుని. సో ఇంక చేసేదేం లేదు. ఈ విషయం తేలాలంటే అది శనివారం నాగార్జున గారి ముందే తేలాలి, అంతకుమించి ఇంకేం చేయలేము. ఆ తర్వాత ఇంకా సంజన గారు వచ్చి కొన్ని థమ్స్అప్లు ఏవో దాచేసి కొద్దిగా హడావిడి ఏదో చేయడానికి ట్రై చేశారు, కుదరలేదు. ఫైనల్గా డీమన్ పవన్ క్యాప్టెన్ అయ్యారు కాబట్టి సంజన గారి పక్కన క్యాప్టెన్ అయిన వాళ్ళు ఫోటోని అతికించారు. అంతే, ఇక్కడితో అయిపోయింది. ఇంకా ఓనర్స్ టాస్క్ స్టార్ట్ అనమాట. బేసిక్గా టాస్క్ దేనికంటే ఈ టాస్క్ ఓనర్షిప్, అంటే కామనర్స్లో ఉన్న వాళ్ళు ఓనర్స్లోకి వెళ్ళడానికి, టెనెంట్స్లో ఉన్న వాళ్ళు ఓనర్స్గా మారడానికి ఒక టాస్క్ అనమాట. చాలా సింపుల్ టాస్క్ అండి. వెళ్ళటం, ఎవరైనా బొమ్మలు వేస్తే ఆ బొమ్మలు తీసుకుని వచ్చి వాళ్ళ బాస్కెట్లో వేయటం, చివరి వరకు బజర్ మోగే వరకు వాళ్ళ బొమ్మలను వాళ్ళు కాపాడుకోవడం. ఇలా 4 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్లో ఎవరి దగ్గర అయితే లీస్ట్ బొమ్మలు ఉంటాయో, తక్కువ బొమ్మలు ఉంటారో వాళ్ళు ఎలిమినేట్. సో మొదట టాస్క్ స్టార్ట్ అయింది, తీసుకున్నారు, వచ్చారు. సంజన గారు మొదలు పెట్టారండి గేమ్ని. అయ్యి బాబు వేరే లెవెల్ క్లవర్ అయ్యా బాబు. ఆవిడ ఫీలింగ్స్ని ఎలా చేంజ్ చేసేసిందో ఒకసారి చెప్తాను చూడండి. ఆట మొత్తాన్ని ఎలా చేంజ్ చేసిందో చెప్తాను. ముందు సంజన గారు వెళ్ళి ఫ్లోరా షైనీ తనతో పాటు ఉన్న ఫ్లోరా గారికి పడదు కదా, సో ఫ్లోరా షైనీని బొమ్మలు లాగేసుకుని ఆవిడ అవుట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఆవిడ కూడా అవుట్ అయిపోయారు, కొద్దిగా ఫైట్ చేసి వచ్చేసి. కానీ జనం కానీ చాలా తక్కువ మంది కానీ గమనించింది ఏంటంటే వీళ్ళిద్దరికి రివర్స్లో ఫైట్లు అవుతున్నాయి అనుకుంటున్నారు కదా, కాదు. యాక్చువల్లీ నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఎందుకు ఇద్దరు ముందు మాట్లాడుకుని వచ్చారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి అసలు ఏ నెగిటివిటీ అసలు ఏ రేంజ్లో చూసుకున్నా కానీ వీళ్ళిద్దరు హిందీ సైడ్లో, వీళ్ళిద్దరు అటు సైడ్ నుంచి వచ్చారు. సరే ఎక్కడి నుంచో హిందీ నుంచి వచ్చినంత మాత్రం వాళ్ళిద్దరు ఒకటే నువ్వు ఎలా చెప్పగలవంటే, ఈవిడ ఎన్నిసార్లు టార్గెట్ చేసినా సంజన గారు ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఈవిడ వల్ల ఈవిడ సేవ్ అవుతూ ఉంటుంది, నామినేషన్స్లో అయినా కానీ ఎలా అయినా కానీ. అలానే ఈవిడిని డైరెక్ట్ అటాక్ చేయదు. ఈవిడ ఎవరైనా అటాక్ చేస్తే ఈవిడ వచ్చి సపోర్ట్ కూడా వచ్చేస్తారు. ఇద్దరు కలిసి ఒకే పర్సన్ టార్గెట్ చేస్తారు. సంజన ఏదంటే ఆశా షైనీ గారు అదే అంటారు. సంజన గారు ఫ్లోరా గారిని అవుట్ చేసేసారు, ఫ్లోరా గారు అవుట్ అయిపోయారు. ఈవిడ ఆగిపోవచ్చు కదా, నెక్స్ట్ పర్సన్ టార్గెట్ చేయొచ్చు కదా, లేదు. ఇక్కడ గ్రూప్ గేమ్, ఇది మేజర్ గ్రూప్ గేమ్. గ్రూప్గా ఫామ్ అవడానికి ఇది మేజర్ సీడ్ అనమాట. సో ఇమీడియట్గా సంజన గారు ఏం చేశారు, నేను క్విట్ అవ్వాలనుకుంటున్నాను, నా అంతటి నేనే క్విట్ అయిపోతున్నానని చెప్పానన్నారు. అక్కడున్న ఎడ్డు మొక్కల కుక్కలకు కూడా అర్థం కాలేదు. తర్వాత ఆలోచించుకుంటే అర్థమవుతుందేమో కానీ ఎవ్వరికి అర్థం కాలేదు స్వామి. సంజన గారు కూడా క్విట్ అయిపోయి ఇప్పుడు సంజన గారు ఫ్లోరా గారు ఒకరయ్యారనమాట. సో సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి సంజన గారు ఫ్లోరా గారు ఒకటయ్యి పాపం చేశారు చూడండి.
ఎందుకంటే ఎవరెవరినో లాగేశారు. మొత్తానికి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు అనే టైంకి ఏం జరిగిందంటే సుమన్ శెట్టి గారు ఆపుతున్నారు అనమాట. ఆయన ఎవరైనా పట్టుకుంటూ లాగుతుంటే పాపం ఆయన చాలా కష్టపడ్డాడు. ఫాస్ట్గా చేతులు ఇలా అంటారు చేయటం వల్ల చెయ్యి వాళ్ళకి తగిలి అది ఫిజికల్గా అనిపించి మన ప్రియ గారు అన్న యు ఆర్ ఎలిమినేటెడ్ అంది. ఇక్కడ ప్రియ గారు చేసిన మొదటి మిస్టేక్ అబ్బా. ఎందుకంటే ఇదే అటాక్ వాళ్ళు చేస్తే, బయట వాళ్ళు చేస్తే, అంటే మిగిలిన వాళ్ళు చేస్తే డిఫెండింగ్ అన్నారు. బట్ అదే అటాక్ సుమన్ శెట్టి గారు చేస్తే ఎలిమినేట్ అన్నారు. తప్పనిపించింది. ఆయన కూడా ఎక్కడో చిరాకు వచ్చేసింది. అమ్మ నిజంగా ఆడితే, నిజాయితీగా ఆడితే ఎవడో దేకడని చెప్పి టప్మని తన్నేశారు దాన్ని. ఆ బాస్కెట్ని తన్నేసి వచ్చి నించున్నారనమాట. సర్లే ఏం చేయలేమని ఈయన కూడా ఈవిల్లోకి మారిపోయినట్టు ఉన్నారు. వెళ్ళి వాళ్ళ ముగ్గురు నెక్స్ట్ రౌండ్ కోసం డిస్కస్ చేసుకుంటున్నారు. సో రీతు గారికి అర్థమైపోయింది వీళ్ళని నన్నే టార్గెట్ చేస్తారు అని చెప్పాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా సంజన గారు వీళ్ళందరూ కూడా ఇమ్మాన్యుయల్ని ఎలా అయినా సరే క్యాప్టెన్ చేయాలి, ఇమ్మాన్యుయల్ గారిని ఎలా అయినా సరే ఓనర్ చేయాలి అని చెప్పని అనుకున్నారు. సో అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకే ఇమ్మాన్యుయల్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. రాము గారి దగ్గర కొద్దిమంది వెళ్తున్నారు, తనుజ గారి దగ్గర మంది కూడా కొద్దిగా వెళ్తున్నారు. బట్ మేజర్ మాత్రం రీతుకి టార్గెట్ అనమాట. సో ఆయన వెళ్ళాడు, సుమన్ శెట్టి గారు వెళ్ళారు. గ్రూప్గా మాట్లాడుకుంటున్నారు. సంజన, ఆశా షైని అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు గ్రూప్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సుమన్ శెట్టి గారు ముందు నో అన్నట్టు వచ్చారు. యాక్చువల్లీ సుమన్ శెట్టి గారు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఈరోజు ఎపిసోడ్లో ఆయన విలన్ అవడానికి కారణం ఆయన ఒక స్టాండ్ మీద ఉండకపోవడం అండ్ ఒకే స్టాండ్ మీద ఉండైనా కానీ దాన్ని కరెక్ట్గా చెప్పకపోవడం. గ్రూప్లో ఉన్నాడా, గ్రూప్లో కూర్చొని వీళ్ళు ముగ్గురితో మాట్లాడా, సరే లాగదామని చెప్పని అన్నాడా. మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత రీతు అడుగుతుంది, అన్న వాళ్ళు నన్నే టార్గెట్ చేస్తారన్న, నాకు సపోర్ట్ చేస్తావా అన్న అంటే చెప్పేచ్చు కదా తను ఏమనమ్మా చెప్పలేడని. లేదమ్మా వాళ్ళు నిన్నే టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు నిన్నే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పని అన్నాడు. ఎంత నమ్మించాడు ఆ మనిషిని. నాకు తెలుసన్నా, అందుకే మీరు నాకు సపోర్ట్ చేయండి అన్న అంటే సరే అని చెప్పని అన్నాడు. బట్ వన్స్ అటాక్ వచ్చిన తర్వాత సెకండ్ దాంట్లో వచ్చిన తర్వాత పాపం లాగి రీతుని అబ్బో సంజన గారు దొర్లిచ్చేస్తారు. పెట్టి ఎత్తి అలా ఇసిరి పాడదొబ్బి మొత్తం మనుషులు తిప్పి కుక్కను కొట్టినట్టు కొట్టింది స్వామి. అనకూడదు కానీ అసలు కుక్కనే ఇంకా పిచ్చి కుక్కని లాగినట్టు లాగేసింది ఒక్కొక్కరిని. ఆ మనిషికున్న ఫిజికల్ బలం వల్ల ఏమో కానీ ఒక్కొక్కడిని వేరే రేంజ్ స్వామి. అసలు బొమ్మల్ని తీసిరేసింది. అసలు మామూలుగా కాదు. ఎవడన్నా తిరిగి అటాక్ చేస్తే నేను రక్తం కారిపోతుంది, నేను ఇక్కడికి వచ్చింది రక్తం కారిపించుకోవడానికి కాదు అంటది. అమ్మ నాయను మామూలు మనిషి కాదు స్వామి. చెప్తున్నాను కదా, షీ సంథింగ్ స్వామి. అమ్మో కుదిపెద్ద బిగ్ బాస్ షోని అసలు ఆ మనిషి తలుచుకుంటే ఏం పెట్టుకుని వచ్చిందో తెలీదు. రానున్న ఎపిసోడ్లు ముందున్న ఎపిసోడ్లు ఈవిడ వల్ల ఏమైపోతాయో, ఎంత దారుణం అయిపోతాయని చెప్పి చాలా భయం అవుతుంది. ఈ ఒక్క ఎపిసోడ్ జస్ట్ టేసర్ అంతే, గ్లింప్స్ ఇది. ఏం కొట్టింది స్వామి, ఏం కొట్టింది, ఏం నెట్టింది, ఏం విసిరింది. నా వాళ్ళు అసలు ఎవడు పనికిరాడేమో అనిపించింది. అసలు ముగ్గురు వచ్చినా కానీ ముగ్గురిని ముక్కుల మీద గుద్ది అవతలకి వేసిరాద్దు. అసలు బాలయ్య ఫ్యాన్ అనుకుంటా, కొడితే ఎగురుతమే. అసలు ఆ రేంజ్లో ఆడింది స్వామి అసలు. అండ్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, సంజన గారికి క్లియర్గా తెలుసు ఇక్కడే ఉండి నిలబడి నా బాస్కెట్ దగ్గర నేను ఆడితే నా ఆట కనపడదు, బాస్కెట్ నుంచి బయటకు వచ్చి అటాకింగ్ మోడ్లో ఉంటేనే నా ఆట కనపడుతుంది అన్న విషయం ఆవిడ క్లియర్ కట్గా కనుక్కుంది. అందుకే ఆవిడ సెల్ఫ్గా క్విట్ అయింది. మహా అయితే శనివారం తిడతారో ఆదివారం ఇంకోటి ఏదో అంటారు. బట్ స్టిల్ ఈవిడ మార్క్ ఏదైతే ఉందో ఈవిడ కదలటం వల్ల ఇవాళ కథ మొత్తం కదిలిపోయింది. అసలు ఆ రేంజ్లో ఆడుకుంది ఈ మనిషి. హ్యాట్స్ ఆఫ్ అబ్బా అసలు. సో సంజన గారు ఇంకా ఎగిరి ఎత్తి అవతల వేసి ఇటు చేసి చేస్తున్నారు. ఫ్లోరాని కూడా రా అని చెప్పానంటే ఫ్లోరా గారు కూడా వచ్చారు. ఫ్లోరా కూడా వస్తే సుమన్ శెట్టి ఇంకా కాపాడతాడేమో అనుకున్నాను నేను. అన్న డిఫెండ్ చేయండి అన్న ప్లీజ్ అన్న అని రీతు అడుక్కుంటుంటే జాలేసిందండి పాపం. సుమన్ శెట్టి గారు ఇంకేం చేయాలో తెలియక సంజన గారు నోరుకి భయపడిపోయి పాపం ఆ బొమ్మలన్నీ తీసుకుని వెళ్ళి రాము దాంట్లో వేయటానికి ట్రై చేశారు. బట్ ఆవిడ అలాగే ఉండిపోయిందండి పాపం. రీతు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఉండిపోయింది అంతే. అన్న అని ఏడుస్తూనే ఉంది. అయినా సరే అసలు అలా వెనకాల బాబోయ్ ఎత్తి కుదేసేస్తుంది సంజన గారు. అసలు బొమ్మను ఎత్తినట్టు ఎత్తి గోడకేసి కొట్టినట్టు కొట్టేస్తుంది. అసలు గ్రౌండ్కేసి కొట్టేద్ది, తిప్పేద్ది, అవతలకేసేద్దాం. అమ్మ ఒక మినీ ఫైటే చూసాను కదరా స్వామి. అసలు ట్యాక్లింగ్ వేరే లెవెల్లో ఉంది. అసలు చూసే వాళ్ళకి మనకే కోపం వచ్చేస్తుంటుంది. నీ అమ్మ రీతు లెగ్స్ ఒకటి కొడితే బాగుండు అన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అబ్బా భలే అనిపించింది అసలు. బట్ స్టిల్ ఎంత ఫైట్ చేసినప్పటికీ, ఎంత జరిగినప్పటికీ కూడా రీతు గారు ఇంకా సైలెంట్ అయిపోయారు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. సో ఇంకా ఆల్రెడీ సుమన్ గారు అందులో అవుట్ అయిపోయారు కాబట్టి ఇంక చేసేదేం లేదు. సో ఇంకా ఎలా చూసుకున్నా కానీ అవ్వలేదు. ఇక్కడతో గేమ్ అయిపోయింది అనుకున్నప్పుడు టప్మన్ టర్నింగ్ తిప్పింది స్వామి రీతు. అండ్ రాము గారి వల్ల మొత్తం ఎపిసోడ్ అలా తిరిగిపోయింది. ఎందుకంటే రాము గారు ఒక చోట సైలెంట్గా ఉండిపోయారండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను పర్సనల్గా అనుకుంటుంది ఏంటంటే రాము గారు ఇందులో ఎటువంటి తప్పు లేదు. బట్ మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా శనివారం రామునే తిడతారు. నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు ఇదే అయితే తిడతారు. ఆయన మైండ్లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ బట్ నేను సెన్స్ చేయగలిగింది ఏంటంటే ఆవిడ అన్న ప్లీజ్ అన్న అని అంటుంటే చూసి ప్రతి ఒక్కడికి కనిపిస్తుంది, ఊరిని అమ్మ అలాంటి పిల్ల దగ్గర లాక్కుంటే శని ఆదివారాల్లో దొబ్బులు పడతాయిరా, జనాలు మొక్క మీద వస్తారా అనుకుంటారు. నిజంగా అదే జరుగుతుంది, చూస్తూ ఉండండి. అంత నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయి తన దగ్గర ఏ సపోర్టు లేదు, తనకి ఏ గ్రూపు సపోర్ట్ చేయట్లేదు, తను ఒంటరిగా ఆడుతుంది. తనుజ గారు కూడా ఒంటరిగానే ఆడుతున్నారు. ఇలాగే ఫెయిర్గా ఆడొచ్చు కదా, అలా ఆడుతున్న మనిషి దగ్గర ఇంకా నలుగురు ఉన్నారు. ఆ ముగ్గురు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చు కదా. లేదు, అందరూ కలిపి ఒకే పర్సన్ టార్గెట్ చేసి కుక్కని లాగినట్టు లాగుతుంటే ఒంటరి ఆడపిల్ల అలా కూర్చుని అన్న
నమ్మాను కదన్నా, ప్లీజ్ అన్న సపోర్ట్ చేయన్నా అని చెప్పి అడుక్కుంటున్నా కానీ అందరూ నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంటే రాముకే అనిపించింది, అని అమ్మ ఇలాంటి గేమ్లో నేను ఇప్పుడు విన్ అయ్యి ఏం సాధిస్తాను రా బాబు అని. బేసిక్గా అతను అంతే కదా, మామూలు మనుషులు ఎలా ఉంటారంటే కళ్ళ ముందు అంత అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని మన తల మీద పెట్టుకుని కిరీటంగా పెట్టుకుని మనం రాజు అవుదామని కూర్చుంటాడు ఎవడైనా. అలా అనిపించిందంటే ఆడు అసలు రాజే కాదు, మనిషే కాదు అసలు. నాకు తెలిసి రాము గారు అదే ఫీల్ అయ్యారు, అంతే ఆయన చేతులు కట్టుకుని అలా చూస్తూ ఉండిపోయారు అసలు. రీతు గారు మళ్ళీ వచ్చి రాము దగ్గర నుంచి అవన్నీ తీసుకుని బాస్కెట్లో వేసుకుంది అనమాట. బాస్కెట్లో వేసుకుంది. అట్లీస్ట్ రాము దగ్గర నుంచి అది సెన్స్ చేయగలిగింది, ఓకే నా పెయిన్ ఇతను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇతను అడగకుండానే వేసుకోవచ్చు అని చెప్పి వేసుకుంది. నిజంగా అతను ఫైట్ చేయగలిగేవాడు అయితే కనుక ఆయన వెంటనే వద్దు నా దాంట్లో తీసుకోవద్దు అని చెప్పి అనేటోడు. బట్ స్టిల్ ఆయన సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అతను అర్థం చేసుకున్నారు, ఆ పెయిన్ అతను అర్థం చేసుకున్నారు. సో నాకు ఎందుకు ఇది వద్దు, షీ డిజర్వ్స్ ఇట్ అని చెప్పి అనుకుని నుంచొని ఉన్నాడు. బట్ అది పైకి చెప్పుంటే బాగుండేది. వెంటనే ఇమ్మాన్యుయల్ గారు పర్సనల్ గ్రజ్తో వచ్చేసారు సమయం. నాకు అర్థమవుతుంది, రాము గారిని కూడా అనొచ్చు, రాము గారి గురించి రాము గారు మాట్లాడుకోవచ్చు. బట్ స్టిల్ రాము గారి సైడ్ తీసుకుని ఇమ్మాన్యుయల్ గారు వచ్చి ఏమన్నారు క్లియర్ కట్గా, రాము నీ కోసం ఒక్కటి కూడా ఉంచుకోలేదు, నువ్వు చాలా చెత్తగా మాడుతున్నావు, రాము దగ్గర నుంచి నువ్వు ఎలా తీసుకుంటావు నువ్వు అని చెప్పని రీతుని అన్నారు. రీతు గెలవటే తనకి ఇష్టం లేదండి, ఎందుకంటే రీతు నిన్న డీమన్ పవర్ని క్యాప్టెన్ చేసింది కాబట్టి, ఇతను కాదని ఇమ్మాన్యుయల్ని కాదని. సో ఆ పర్సనల్ గ్రడ్జ్ అతనికి ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా నువ్వు తీసుకోవద్దు తప్పు అన్నాడు. అది కూడా ఎంత తెలివిగా చెప్పాడంటే వినే జనాలు చూసే జనాలు కూడా ఓరి అమ్మ నిజమే కదా, ఈడు కూడా చెప్పేది నిజమే కదరా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ జరిగే లింక్ ఏంటంటే ఇదే, ఇతన్నే నిన్న క్యాప్టెన్గా సెలెక్ట్ చేయలేదు, ఆ పర్సనల్ గ్రడ్జ్ అతనికి ఉండిపోయింది కాబట్టి. అప్పుడు నిజంగా అంత బాధ ఉన్నవాడికైతే రీతుని అంతలా లాక్కుని తీసుకుని వెళ్తుంటే అడగాలి కదా ఇమ్మాన్యుయల్ గారు, మేడం తీసుకుంటే అందరి దగ్గర తీసుకుంటే ఆవిడ ఒక్కడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనొచ్చు కదా. లేదు, ఎక్కడో మధ్యలో ఒకసారి అన్నాడు అంతే, తీసుకుంటే అందరి దగ్గర తీసుకోండి మేడం అని. అది కూడా ఈ రౌండ్లో కాదు. నిజంగా న్యాయం గురించి మాట్లాడాలనుకుంటే అప్పుడే మాట్లాడచ్చు కదా, రీతు ఒక్కదాన్ని కుక్కను లాగినట్లు పక్కన లాగేసి అన్యాయంగా తీసుకుంటున్నప్పుడు లాక్కొచ్చు కదా, అప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు. బట్ రాము గారి దగ్గర నుంచి బాస్కెట్లో తీసుకుంటున్నప్పుడు మాత్రమే బయటకు వచ్చింది. దట్ ప్రూవ్స్ దట్ యూ హ్యాడ్ ఎ పర్సనల్ గ్రడ్జ్ ఆన్ హెర్. ఇమ్మాన్యుయల్ గారు అంతా ట్రై చేశారు, బట్ స్టిల్ అయినా సరే పాపం రీతుకి ఇంకా చిరాకు వచ్చేసింది. ఓ నీ అమ్మ ఒకటి జాలిపడి నాకు ఇచ్చేదాన్ని కూడా నేను తీసుకొని ఇవ్వట్లేదురా బాబు అని చెప్పని అందులో వేసేసింది. అందులో వేసేసిన తర్వాత ఇంకా రాము గారు దాంట్లో బాస్కెట్లో వేసేసింది, తను ఓడిపోయింది. ఆ మధ్యలో ఇంకో గొడవ జరిగింది సార్, తనుజ కూడా ఏదో అంటుంటే తనుజ రెచ్చిపోయింది, ఎందుకు రెచ్చిపోయిందో అర్థం కాలేదు. ఇదేదో వాంటెడ్ కంటెంట్లో ఉందిరా బాబు, నాకు ఎందుకో తనుజ గారితో కనెక్ట్ అవ్వదు అసలు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మిడిల్లో వచ్చేసి మీరిద్దరు గేమ్ ముందే మాట్లాడుకున్నారు కదా, తనుజని తీసేద్దామని మాట్లాడుకున్నారు అని చెప్పని అన్నారు. ఈ పిల్ల ఎక్కడ కూడా నేను ఆ పదాన్ని అనలేదురా బాబోయ్ ముర్రో అని చెప్పని ఎంత కేకలేసి కొట్టుకుని అసలు ఎవ్వడు దేకడే, ఒక్కడు కూడా మాట్లాడట్లేదు అసలు. ఒక్కడు కూడా రీతు గారి వైపు నుంచి అసలు పర్స్పెక్టివ్ నుంచి చూడడానికి ఎప్పుడూ రెడీగా లేడు అసలు. అందరూ బొమ్మల నుంచి చూస్తున్నారు అంతే. సరే మిగిలిన వాళ్ళు అంతే అనుకోవచ్చా, బొమ్మలా చూస్తున్నాను ఎవరినన్నానంటే నేను పక్కనున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతే, తప్ప చూసేవాళ్ళు కాదు, గేమ్ ఆడుతున్న వాళ్ళు, బాస్కెట్లు పట్టుకుని ఆడుతున్న వాళ్ళు. అంతలా చెప్తున్నా సరే పాపం రీతు గారి సైడ్ ఎవ్వరు తీసుకోలేదు. రాము కూడా ప్లస్కే మాట్లాడడం మైనస్కే మాట్లాడడం, ఆయన ఏదో ఒక డైలమాలో ఉండిపోడు, నీ అమ్మ ఇప్పుడు నేను చేసిన కరెక్టా రైటా రాంగ్ అసలు ఏం అర్థం కాలేదు అసలు. మంచి సాక్రిఫైస్ చేశాడు రాము, నాకు తెలుసు, నాకు ఈ రాజు చాలా బాగా నచ్చాడు అండ్ ఎప్పుడు నచ్చుతారు. మంచి సాక్రిఫైస్ చేశాడు రాము. టు బీ ఫ్రాంక్, ఒక కంటెస్టెంట్గా ఆడాడు, లేదంటే ఒక బిగ్ బాస్ కామనర్లు ఆడాడు, వార్నర్లు ఆడాడు, ఇవన్నీ పక్కన పెడితే నాకు తెలిసి రాము గారు ఒక మనిషిలా మాత్రమే ఆలోచించాడండి. సగటు మనిషి ఎలా అయితే ఆలోచిస్తాడో అలానే ఆలోచించి అలా విగ్రహంలో అలా ఉండిపోయాడు అంతే. ఐడియల్గా ఏం చేయాలో అర్థం కాలేదు అంతే. కళ్ళ ముందు అంత పెద్ద అన్యాయం జరుగుతుంది, రియాక్ట్ అవ్వలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఏం జరుగుతుందో అది జరగనే ఉండు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ వచ్చిందని నేను తీసుకోవడానికి రెడీగా లేను అన్నట్టు అలా నుంచుని ఉన్నాడు అంతే. ఆ తర్వాత ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, బట్ రీతుగా తిరిగి ఇచ్చేశారు. ఆ రౌండ్కి ఆవిడే ఓడిపోయారు. బట్ స్టిల్ జనాల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది రీతు గారికి, చూస్తూ ఉండండి. చెడగొట్టడానికి కొంతమంది ట్రై చేశారు, నువ్వు ఫేక్ అది ఇది అని చెప్పని, బట్ ఆవిడ ఏం చేయలేదు. కానీ ఒక చోట కూర్చొని ఒంటరిగా ఏడుతుంటే మాత్రం చాలా బాధ వచ్చింది. ఎందుకంటే తెలియకుండానే ఒక మనిషికి ఎనానిమస్గా అందరూ యూనిటీకి వెళ్ళి సపోర్ట్ చేసేస్తున్నారు. ఇమ్మనియలే అంటే ఆయన మంచోడే, ఆయన నిజంగా చాలా మంచి కంటెస్టెంటే. బట్ గేమ్ వరకు వచ్చినప్పుడు అందరినీ ఈక్వల్గా సపోర్ట్ చేయాలి. 4-5 తెలిసిన సపోర్టర్స్ మాత్రమే వచ్చి చేస్తారు అంటే నిజంగా ఒంటరిగా పోరాటం చేసేవాడు అవకాశం పోతుంది కదా. ఎవరో ఒకడు ఎదగటానికి అంత దూరం వచ్చి ఏదో సాధించడానికి ఒక చోటకు వచ్చిన తర్వాత వాడికి కేవలం ఒక గ్రూప్ సపోర్ట్ ఉండటం వల్ల ఎదుగుతూ నిజంగా కష్టపడేవాడు కింద పడిపోతుంటే అది ఎలా ఉంటుందో పర్సనల్గా మాకు తెలుసు. మేము నిజంగా డైలీ ఆఫీసుల్లో పడిన నరకమే అది. ఒకడు ఉంటాడో ఎక్కడి నుంచో వస్తాడో, పొద్దున్న 8:30 ఆఫీస్కి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు ఉంటాడు. ఆఫీస్ 5:30-6కి అయిపోతుంది, బట్ స్టిల్ 8:30-9 వరకు ఉంటూ గొడ్డి లెక్క కష్టపడతాడు. బట్ స్టిల్ వాడికి ఎటువంటి ఛాన్స్ రాదు, వాడికి ఎటువంటి ఫెయిర్ ఉండదు అండ్ వాడికి ఎటువంటి ప్లస్ ఉండదు. వాడికి ఒక్క ఛాన్స్ కోసం పొద్దున్న 8:30కి వెళ్ళి రాత్రి 8:30 వరకు గుద్దిచ్చేస్తాడు. సర్లే
అయినా కానీ ఆడికి అసలు ఏమీ రానివ్వరు. ఎందుకంటే ఆల్రెడీ ఒకడు ఉంటాడో, ఆడికి ఒక ఫేవరెటిజం ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ ఫేవరెట్ పీపుల్ ఉంటారు. వాడికి ఆడు ఆఫీస్కి వచ్చినా రాకపోయినా, ఆడు చేసినా చేయకపోయినా, వర్క్ ఉన్నా లేకపోయినా, ఆడు జస్ట్ కేవలం అవతలోడికి బిస్కెట్లు వేస్తూ సార్ అని పిలిస్తే చాలు, అయిపోయింది. అక్కడితో ఇంకా జనాలందరూ పటాష్ అంతే అయిపోయింది. పొగడ్తలను కూడా బేస్ చేసుకుని మనిషికి ఒక వర్క్ ఇచ్చి శాలరీ ఇచ్చి ఆడినంతలా చూసుకుంటారన్న విషయం మేము కార్పొరేట్ కంపెనీస్లోకి అడిగి అడుగుతున్నాం కానీ మాకు తెలియదు. సర్లే పాయింట్ ఎటో పోతుంది కానీ బట్ స్టిల్ చిల్స్ ఆ పర్సనల్ నేను ఫేస్ చేయగలిగాను, నేను అది రిలేట్ చేసుకోగలిగాను అంతే. ఒక్కడే కష్టపడుతూ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఓడిపోతూ, ఎక్కడ ఛాన్స్ రాకుండా, ఎటువంటి కొద్ది కూడా అదృష్టం సపోర్ట్ లేకుండా, పక్కన కోవర్కర్స్ సపోర్ట్ లేకుండా, ఏమీ లేకుండా అలా ఒంటరిగా కూర్చొని డైలీ రాత్రుల్లో ఇలాంటి రివ్యూస్ చెప్పేటప్పుడు, అయిపోయిన తర్వాత ఎడిట్ చేసుకున్నప్పుడు, వ్యూస్ రానప్పుడు బాధపడినప్పుడు మాకు తెలుసు. నేను అది బాగా రిలేట్ చేసుకోగలిగాను రీతు గారిలో చూసుకొని. బట్ అందరికీ చూస్తే ఏమనిపించిందో నాకు తెలియదు కానీ రీతు గారు మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం నిజంగా చాలా అన్యాయం జరిగింది. ఆవిడకి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇక మిగిలింది తనుజ గారు, ఇమ్మాన్యుయల్, రాము. ఆ నెక్స్ట్ గేమ్ పెట్టారు. ఆ నెక్స్ట్ గేమ్కి మర్చిపోయాను, ఈ థర్డ్ రౌండ్ ఏదైతే ఉందో ఆ థర్డ్ రౌండ్ జరుగుతున్నప్పుడు శ్రీజ గారిని పెట్టారనమాట. ప్రియ గారిని తీసేసి శ్రీజ గారిని పెట్టారు సంచాలకుగా. ఇప్పుడు జరుగుతున్న రౌండ్కి హరీష్ గారిని పెట్టారు. సో హరీష్ గారు చిన్న రూల్ పెట్టారు, బాస్కెట్ని పట్టుకోవద్దని చెప్పని అన్నారు. బట్ స్టిల్ పాపం రీతు గారు వచ్చి హెల్ప్ చేసిన రాముకి హెల్ప్ చేయాలని చెప్పని అనుకున్నారు. సో తనుజ గారు దాంట్లోంచి తీయడానికి ట్రై చేశారు. బట్ ఏదేమైనా సరే ఇంకా అలా కొట్టుకున్నారు కాసేపు. తనుజ గారు రీతు గారు ఇలా కొట్టుకున్నారు. సంజన గారు మళ్ళీ వచ్చేసారు. సంజన గారు ఎంత తెలివైన వాళ్ళు స్వామి, నేను ఇంతకే అసలు అమ్మ వేరే లెవెల్ ఈ మనిషి అనేది. అందుకే మొదటి రౌండ్కి రెండో రౌండ్కి వచ్చింది స్వామి, మూడో రౌండ్ నుంచి ఇంక రాలే. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ నిప్ అంటించేసి వదిలేసింది, మిగిలిన లాళ్ళే కొట్టుకుసేస్తారన్నట్టు. తనుజ గారి దగ్గర కూడా వచ్చి అడిగింది ఇవిడి, ఏమని, మేము మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే, వద్దని నేను ఇప్పటి వరకు ఫెయిర్గానే ఆడాను కదా, నేను ఫెయిర్గానే ఆడదాం అనుకుంటున్నాను అందంటే తనుజ. అమ్మని అమ్మ నేను ఆఫర్ వస్తే నువ్వు కాదంటావా అని చెప్పని వెళ్ళి కూర్చొని స్వామి. తనుజ గారితో రీతు వచ్చి లాక్కుంటుంటే తనుజ గారు మీరు ఇప్పుడు రావచ్చు అందే. ఆవిడేమంట సంజన గారు యాచత్ నువ్వు నేను పిలిస్తే రానన్నా, నేను సపోర్ట్ చేస్తానంటే వద్దాను, బొక్కలో నీకు ఆవిడ వస్తాడు అన్నట్టు వెళ్ళి కూర్చుంది ఆవిడ. ఓ పక్క నుంచి లాగేసుకుంటున్నారు ముర్రో అని చెప్పని పిలుస్తాను కానీ చల్ నేను రాను, నేను ఏడనే కూర్చుంటాను, నేను రాను అన్నట్టు కూర్చుంది. నీ అమ్మ ఎంత నవ్వు వచ్చిందిరా, ఇంత సైకోదాని వింటే బాబు అనిపించింది నాకైతే. బాబోయ్ మళ్ళీ ఇంకా తనుజ గారు ఓడిపోయారు. సో ఇంకా మిగిలింది ఇద్దరు, ఒకరు రాము గారు, రెండోది ఇమ్మాన్యుయల్ గారు. ఇప్పుడు గ్రూప్ డెసిషన్ తీసుకెళ్ళాలన్నమాట. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక డెసిషన్ తీసుకెళ్ళి వాళ్ళిద్దరిలో కల్లా ఎవరిని ఓనర్లోకి తీసుకెళ్తారు అని చెప్పాను. ఎందుకంటే బెస్ట్ 2 పీపుల్ వీళ్ళనమాట. సో వాళ్ళందరూ గ్రూప్ ఒక డెసిషన్ తీసుకున్నారు. అందరూ ఇమ్మాన్యుయల్ అని చెప్పని అన్నారు. బట్ ఒకే ఒక వ్యక్తి రీతు గారు మాత్రమే రాము అని చెప్పారు. యాక్చువల్లీ మీరు అందరూ ఇక్కడ చాలామంది పొరబడి ఉంటారు ఎపిసోడ్ చూసిన వాళ్ళు, ఏంటిది దీనికి డెసిషన్ తీసుకోవడం రాదు అది ఇది అనుకున్నారు. బట్ స్టిల్ నేను చెప్తుంది ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, ఈవిడ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసింది మనుషులు ఎవడు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడో ఏంటి అనేది. సరిగ్గా గమనించండి, ఒక్కొక్కరు ఇమ్మాన్యుయల్ అని అన్నారు, కానీ రీతు గారు మాత్రమే రాము అని చెప్పని అన్నారు. ఓకేనా? ఎందుకు అని చెప్పానంటే, రాము గారు ఫైట్ చేశారు. ఇమ్మాన్యుయల్ గారి దగ్గరికి ఒక్కరు కూడా వచ్చి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయలేదు. బట్ రాము గారి దగ్గరికి మాత్రం అందరూ వచ్చి తీసుకోవడానికి ట్రై చేశారు. అయినా సరే ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఒక ఫైటర్ లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా గ్రూప్ సపోర్ట్తో సేఫ్గా ఉన్న వ్యక్తి లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా అనేది మాత్రం ఆలోచించి నేను రాము అంటున్నానని చెప్పని అన్నారు. సంజన గారు లేదమ్మా కుదరదమ్మా, అమ్మ బాబాయ్ ఈ మనిషి చాలా పెద్ద మ్యానిపులేటర్ స్వామి, నెగిటివ్గా కాదు పాజిటివ్గా. అంటే అప్పటి వరకు రైట్ అన్నవాడిని కూడా ఇది రాంగ్ ఏమో అని ఆలోచించే రేంజ్కి తీసుకొచ్చేస్తారు వీళ్ళు అనమాట. అబ్బా వేరే లెవెల్ టాలెంట్ స్వామి, ఇది అందరికీ ఉండదు. చాలా ట్రై చేశారు. బట్ స్టిల్ తర్వాత మళ్ళీ రాము అనిపించేలా చేశారు. బట్ తనుజ గారికి ఎక్కడో అనిపించింది. అందరికీ తెలుస్తుంది స్వామి, ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్ వచ్చినప్పుడు ఏదో చేసేస్తారేమో కానీ వాళ్ళకే అనిపించింది, అరే రాము డిజర్వ్స్ ఏ ఛాన్స్. ఎందుకంటే ఒక అన్యాయం జరుగుతుంటే తను అలా సైలెంట్గా ఉండిపోయాడు, నిజంగా మనిషిలా రియాక్ట్ అయ్యాడు రాము గారు. కాబట్టి ఇంక చేసేదేం లేదు. సుమన్ శెట్టి గారి మీద కూడా అప్పటి వరకు ఉన్న పాజిటివిటీ సడన్గా నెగిటివ్ వచ్చేసింది. అరే ఎంత మంచి మనిషి, ఎంత తెలిసిన మనిషి అనుకున్నాం కదా, నువ్వు సపోర్ట్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకే సపోర్ట్ చెయ్యి, కానీ వీళ్ళకి నమ్మించి మాటిచ్చి నీ గురించే మాట్లాడుకుంటున్నారమ్మా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పిత్రీలు చెప్పి అది పిల్ల నమ్మి అన్న నాకు సపోర్ట్ చేస్తాడు అనుకుని ఎందుకు పాపం అనవసరంగా. నాకు తెలిసి చాలా రాంగ్ డెసిషన్ సుమన్ శెట్టి గారి నుంచి. ఇప్పటి వరకు ఉన్న అది ఏమన్నా తగ్గొచ్చేమో చెప్పలేం. చాలా బాధ వేస్తుంది నాకు. ఆ మనిషిని చూస్తే ఎంత అమాయకంగా అనిపిస్తాడంటే, సర్లే ఆయన కూడా భయపడుతూనే చేశాడు, వేరే దారేం లేదు. ఎందుకంటే మధ్యలో అంత సపోర్ట్ చేసిన సుమన్ శెట్టి గారిని కూడా సంజన గారు చేతులు గాజులు వేసుకుని కూర్చున్నాడు అన్నట్టు మాట్లాడింది. లిటరల్లీ ఈ మాట అంది. ఇంకా మనం ఏం చేస్తాం. సో ఫైనల్లీ ఇంకా చేసేదేం లేదు. సో ఇమ్మాన్యుయల్ గారిని కాదని చెప్పి రాముకే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా రీతు అంటది అనమాట, రాముకి ఎలా ఇచ్చారు ఇప్పుడు,
ఇప్పుడు రాముకి ఎలా ఇచ్చారు అంటే మీరు రియలైజ్ అయ్యారు. అంటే నేను చెప్పి ఫైట్ చేసినంత వరకు కూడా మీకు కూడా ఈ ఎమోషన్స్ అన్నీ రియల్ అనిపించినాయి కదా. అంటే ఇందాకటి వరకు మరి ఎందుకు చేశారు? రాములు ఈ నిజాయితీ ఉందన్న విషయం మీకు తెలుసు, రాము అడగలడన్న విషయం మీకు తెలుసు, రాము మంచోడు అన్న విషయం మీకు తెలుసు. అవన్నీ తెలిసినప్పటికీ కూడా మీరు ఎందుకంటే రాముని దాటి ఇమ్మాన్యుయల్కే సేవ్ చేయాలనుకున్నారు? ఇది ఈ అమ్మాయి ప్రూవ్ చేయాలనుకుంటుంది. బట్ మిగిలిన కంటెస్టెంట్స్కి అర్థం కాక ఈ శ్రీజ ఒక్కదే, ప్రియ ఒక్కదే, స్వామి ఎందుకు వచ్చిన మెంటల్ కంటెస్టెంట్లు రా బాబు, వీళ్ళు ఎక్కడికో పోతారు అనుకుంటున్నారు, బొక్కలోది ఎక్కడికో పోతున్నారు వీళ్ళు. చాలా చిరాకు వేసింది అసలు. నీకు ఐడియా లేదంటారు, నీకు క్లారిటీ లేదంటున్నారు. అరే ఈ పిల్ల రీతు వీళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఆ విషయం వాళ్ళకి అర్థమై సావట్లేదు, అందుకని కేకలేసేస్తున్నారు. అందుకే రీతు నేను మీతో మాట్లాడట్లేదురా స్వామి, వీళ్ళతో మాట్లాడుతున్నాను అని చెప్పాను. అయినా విని సావాలి కదా, వీళ్ళు వినట్లేదు, అలా అరుస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ రీతు గారు మాత్రం కరెక్ట్గా అడిగారు. అండ్ మీరు ఇప్పుడు ఎలా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అది ఇది అని చెప్పని అన్నారు. ఇంక ఎడిటర్ కట్ చేసాడు, ఎందుకంటే ఇది సాటర్డేనే పెట్టాలి పెంట అని. సో ఫైనల్లీ ఇంకా రాము గారు ఓనర్ అయ్యారనమాట. లైక్ ఇంకా ఇమ్మాన్యుయల్ గారు పక్కకు వచ్చేసారు. బట్ ఇమ్మాన్యుయల్ గారు ఏదో ఒక మౌనులాగా ఇద్దామని చెప్పి, నేను కష్టపడకుండానే ఎంత దూరం వచ్చానా, నేను కష్టపడకుండా ఇక్కడ దాకా వచ్చాను, గ్రూప్ గేమ్ ఆడకపోతే నేను ఆడలేనా అని చెప్పని అన్నాడు. కొద్దిగా మంచిగానే అనిపించింది కానీ బట్ స్టిల్ తప్పే. నిజంగా అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు నోరు ఎత్తడం కావాలి. ఇక్కడ నువ్వే అయినా అన్నాడు ఏమని, గెలవటం ముఖ్యం కాదు, గెలవటానికి 2 దారులు ఉన్నాయి, గెలవటం ముఖ్యం కాదు, ఎలా గెలిచామనేది ముఖ్యం. ఎగ్జాక్ట్లీ అదే ఈవిడ కూడా అంటుంది, రీతు గారు కూడా అంటుంది, ఎలా గెలిచామనేది ముఖ్యం. కష్టపడి గెలిచామా, పక్కనోడికి అన్యాయం జరుగుతుంటే అన్యాయాన్ని అడ్డుకుని గెలిచామా, లేదా మనకు సపోర్ట్ వస్తుంటే సైలెంట్గా మనకు సపోర్ట్ వస్తుందిలే అని చెప్పని కూర్చోవడం కరెక్టా? ఏది గెలుపు? నాకైతే ఇమ్మాన్యుయల్ గారిది ఇవాళ రాంగ్ అనిపించింది, సుమన్ శెట్టి గారిది ఇవాళ రాంగ్ అనిపించింది, సంజన గారిది ఫ్లోరా గారిని అయితే ఎప్పుడు బయటికి గింటేస్తారని చెప్పి అనిపించింది. బట్ స్టిల్ సంజన గారు లేకపోతే మాత్రం ఇలాంటి కంటెంట్ లేదు, పులిహార కంటెంట్లో వస్తాయి. అందుకని భయంతో అయినా కానీ సంజన గారు ఉండాలనుకున్నాను. బట్ మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నిజంగానే ఈ ఎపిసోడ్ అన్ని ఎపిసోడ్లతో పోల్చుకుంటే బెస్ట్గానే ఉందా? సంజన గారిని చూస్తే మీకు ఏమనిపించింది అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.